హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే క్యాబేజీతో పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఒక చిన్న కప్పులో కందిపప్పు అయితే తీసుకున్నాను. దాన్ని బాగా కడిగేసి కుక్కర్లో వేసాను. అందులోకి పచ్చిమిర్చి తగినన్ని వేసుకున్నాను. ఈ మిర్చి అయితే ఎక్కువ కారం ఉండదండి, అందుకని ఎక్కువ వేసుకున్నాను. తర్వాత ఒక 4 టమాటాలు బాగా పండినట్టు కట్ చేసి వేసుకున్నాను. క్యాబేజీ చిన్న ముక్కలు చేసుకొని వేసుకున్నాను. చింతపండు కొద్దిగా వేసాను. 1 స్పూన్ సాల్ట్ వేసాను. కొద్దిగా పసుపు వేసుకొని అందులోకి ఒక 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి. అదే క్యాబేజీ కూర కానీ ఫ్రై కానీ చేసుకుంటే కనుక చపాతీ పూరీలకు మాత్రమే తినాలనిపిస్తుందండి, అన్నంలోకి తినాలనిపించదు. అందుకోసమని నేను ఈ విధంగా పప్పు చేసుకుంటాను. ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. విజిల్ పెట్టుకుని ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులోని ప్రెజర్ అంతా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలకంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే పప్పు అయితే బాగా ఉడికింటుందండి. చాలా బాగా అయితే ఉడికింది. ఈ వాటర్ ఎక్స్ట్రా వాటర్ అంతా ఒక గిన్నెలోకి వంచేసుకొనేసి పప్పు కట్టిది అనేది పప్పు బాగా రాముకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా క్లాత్ సపోర్ట్గా పెట్టుకోవాలి, వేడిగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అయితే ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసుకోవాలి. గట్టిగా ఉంటే కొంచెం పలుచగా వేసుకునేదట్టు చేసుకోవాలి. ఒక చిన్న బాణలి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఎండుమిర్చి, కట్ చేసిన ఆనియను, పోపు దినుసులు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇది మనం పోపు పెట్టేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే చిట్టుతుందనమాట. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కలుపుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రామి పెట్టిన పప్పులోకి పోపు పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చేస్తే చూస్తున్నారు కదా, పప్పు అయితే చాలా బాగా అయితే ఉంటుందండి. పప్పు అయితే మీరు కూడా ఇట్లా క్యాబేజీ తినని వాళ్ళు ఈ విధంగా పప్పులోకి వేసుకొని పప్పు చేసుకొని తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.